వెల్కమ్ బ్యాక్ టు మైండ్ క్రాఫ్ట్. సో లాస్ట్ ఎపిసోడ్లో అయితే మనం కొంతవరకు రీసోర్స్ అయితే కలెక్ట్ చేసుకొని ఇక్కడైతే మొత్తం అన్నీ సెట్ చేసుకున్నాం అనమాట. సో ఈ ఎపిసోడ్లో నేనైతే మైనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఐరన్ లెవెల్లో మైన్ చేద్దాం. ఐరన్ కావాల్సినంత దొరికిన తర్వాత అప్పుడైతే డైమండ్స్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం ఏమైద్దో. ఫస్ట్ అయితే మైనింగ్ కావాల్సినవన్నీ అయితే రెడీ చేసుకున్నాం. టార్చెస్ ఉన్నాయి, బ్లాక్స్ కూడా ఉన్నాయి. నేనైతే చాలా వరకు పికాక్స్లు చేసుకొని వెళ్దాం అనుకుంటున్నా. ఒక 3 or 4 వస్తున్నాయి. ఇక్కడ చేసేసుకున్నాం. టోటల్ 1 2 3 4 6 పికాక్స్లు ఉన్నాయి మన దగ్గర. వెళ్ళిపోదాం, సరిపోతాయి. రీస్పాన్ పాయింట్ పెట్టేకుందాం. ఎక్కడ చేద్దాం మైనింగ్? దగ్గరలో కేవ్ ఉంది కదా, కేవ్లోకి వెళ్దామా? ఈ కేవ్లోకి వెళ్దామా? ఓకే, ఐరన్ దొరికింది స్టార్టింగే. చాలా కిందకుంది. ఎందుకు ఇలా పెట్టాయంటే మైన్ చేసినప్పుడు ఐరన్ కింద పడకుండా. దొరికినంత కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతాను నేనైతే పైకి ఈ కేవ్లో. టోటల్ 6 ఐరన్ అయితే వచ్చింది ఇక్కడ. ఇంకా వెళ్దాం కిందకి. ఇక్కడ టార్చ్, ఇక్కడ కూడా ఉంది ఐరన్. కొత్త అప్డేట్లో నేనేమన్నానంటే స్ట్రిప్ మైనింగ్ కన్నా కేవ్ మైనింగ్ చేస్తేనే ఎక్కువ రిసోర్సెస్ ఫాస్ట్గా దొరుకుతాయని అన్నాను నేనైతే. అందుకే కేవ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. 12 ఐరన్ దొరికింది. ఇంకెక్కడన్నా ఇంక పైన ఏమీ లేదు. జాంబీ సౌండ్స్ బాగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా ఒకటి పెడదాము టార్చ్. 2 జాంబీలు చంపేద్దాము మళ్ళీ కిందకి వెళ్ళాక. ఒకేసారి తగలట్లా వీటికి. అయ్యా ఎక్కడ స్కెచ్ కూడా ఉన్నాడా? మరి అలా ఇప్పుడు ఇక వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే స్కెల్టన్స్ దగ్గర నుంచి తప్పించుకోవాలి. ఇక్కడేమో జాంబీ పర్లేదు. స్కెల్టన్ ఒకటే లాంగ్ డిస్టెన్స్లో పెట్టింది. దీన్ని చంపేయచ్చు. ఇటేమీ లేదు. ఇక్కడ ఐరన్ ఉంది. ఓకే, టోటల్ 15 ఐరన్ అయితే వచ్చింది మనకి. మనం ఇటు పక్కన మైన్ చేసుకుంటూ అటు పక్కన కేవ్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే డైరెక్ట్ అటు నుంచి వెళ్ళేటట్టు అయితే వాళ్ళు కొడుతున్నారు. వెనకాల నుంచి ఎవరు రావట్లేదుగా, చూసుకుంటుంటారు. అది కూడా మార్చుకుంటుంటే బలి ఇసుకు.
ఏంటి ఇంకా రాలేదు అసలు అయితే వచ్చిద్దా? నాకెందుకు అలా తవ్వుతూ వెళ్ళడం కన్నా బ్లాగ్స్ పెట్టుకుని వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది. వీడియోస్తే వీటిలో తెచ్చిపోయేలా చేద్దాం. ఇంకెళ్ళట్లా వారి నాయన జస్ట్ మిస్ అయినా పడుతున్నాడా ఇంకా? తెచ్చాడు ఇంకెళ్ళొచ్చు పైకి ప్రశాంతంగా. ఇంకొకళ్ళు ఇందాక నుంచి ఇల్లు చూడండి మీ వాళ్ళంతా మీదే తెచ్చుకోండి. షార్ట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఓకే గైస్, వాటిని చంపేసి కొంచెం ఫుడ్ అయితే తిన్నాను. హార్ట్స్ అయితే కొంచెం పెరిగినాయి. వెళ్దాం. చాలా డేంజర్గా ఉంది ఇవాళ ఎంటర్. ఓహో ఇంకెంతమంది వస్తారు? బాణాలతో వీడియో వచ్చేలా చేస్తాను. అయిపోయాడు. ఏంటి ఎంతమంది స్కెల్టన్స్ వస్తున్నారు అసలు? ఎండర్ మ్యాన్ కానీ ఒకసారి పోతే టెలిపోర్ట్ అయ్యి మరి కొడతాడు. ఇక్కడ కూడా ఉంది ఐరన్, కలెక్ట్ చేసుకుందాం. చాలానే దొరికింది వాళ్ళ ఐరన్ అయితే. కేవ్కి వచ్చి మంచి పని చేసాం. $19 ఐరన్ దొరికింది మనకైతే. ఇటుపక్క ఇంకేం లేదంటే ఎండు, అటుపక్కే వెళ్ళాలి మనం. ఫుడ్ ఎప్పటికప్పుడు తింటూ ఉన్నాం హార్ట్ పెంచుకోవడానికి. ఇక్కడ కూడా ఉంది ఐరన్, కలెక్ట్ చేసుకున్నాం. ఒక టార్చర్ పెట్టేసి, టార్చర్ పెట్టకపోతే మళ్ళీ డార్క్నెస్ ఆ మాప్స్ అన్ని స్పాన్ అయిపోతాయి. ఇది కూడా ఉంది కోలు. కోలు కూడా కలెక్ట్ చేసేసుకున్నాం. కోల్ మాత్రం చాలా దొరికింది అసలు నిన్న ఇవాళ. ఇక్కడ కూడా ఉంది ఇంకా చాలా. అలా చేసుకుందాం అంటారా? ఇంత దొరికిందిగా. సరే ఎక్స్పీ కూడా వచ్చింది. ఒకసారి కోల్ ఎక్కడ దొరికిందంటే ఎక్కువే ఉంటుంది. చాలా ఉంది. నేనైతే ఫుడ్కి ఫిషింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్స్పీ వచ్చింది, పైగా ఫుడ్ కూడా వచ్చింది ఫాస్ట్గా. ఫిష్ ల్యాపిస్ దొరికింది.
ఫుడ్ కూడా ఫాస్ట్గా వచ్చింది. నేనైతే నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా ఓ ఫిషింగ్ రాడ్ చేసుకొని కొంచెం ఫిషింగ్ చేసి ఫుడ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మాటికి మాప్స్ని చంపాల్సి వస్తుంది. ఇక్కడ ల్యాపిస్ కూడా ఉంది. ఓకే, బయటికి కూడా వెళ్దాం. ఇక్కడ కూడా ఉంది ఇంకా. ఇంకెక్కడ ఏమీ లేదండి. ఇక్కడ ఐరన్ ఉందా? చూసుకోలేదే. నాకైతే వాళ్ళు చాలా దొరికింది ఐరన్. ప్రస్తుతానికి అయితే సరిపోయిద్ది. అంతే, ఇక్కడేం లేదు. మళ్ళీ రివర్స్లో వెళ్దాం. ఇక్కడ కూడా ఉంది ఐరన్. కానీ ఒకటే ఉంది. సరే, ఒకటన్నా దొరికింది కదా. ఇప్పుడు ఇటువైపుకి ఇంకెటు లేదా కేవు? అంతేనా? ఇప్పుడు కిందకి వెళ్దాము. టార్చ్ పెట్టి బ్లాక్ పెట్టా. ఇది ఇందాక మనం స్కెల్టన్ చంపినప్పుడు వచ్చిన ఎక్స్పీ కింద పడిపోయింది. నేను అంతేనా? ఇంకేం లేదా? ఎండ వెళ్ళండి. రెడ్ స్టోన్కి ఐరన్ కావాలి కదా. నేనేమో వుడ్ కూడా తెచ్చుకోవాలి. సర్లే, ప్రస్తుతానికి రెడ్ స్టోన్తో అంత పని లేదుగా, పైకి వెళ్ళిపోదాం. ఇంకా పైకి వెళ్ళాకైతే మళ్ళీ కలుద్దాం గైస్. మనమైతే కేవ్ నుంచి బయటకు వచ్చాము. కానీ వచ్చిన తర్వాతే నేను ఇది చూసి గుర్తొచ్చింది అనమాట, ఇటు పక్కన కూడా కేవ్ ఉందని చెప్పి. ఇప్పుడైతే ఇటు పక్కకు కూడా వెళ్దాము. ఇటు అసలు ఏమైనా ఉందా? ఇటేవి లేదు, ఇటు పక్కన ఉంది కేవ్. ఇటు వెళ్దాము. ఇక్కడ బయట ఇక్కడ ఐరన్ ఉంది. ఐరన్ మాత్రం చాలా దొరికింది ఇవాళ. అబ్బో, చాలా కిందకు ఉంది. అయితే అప్పుడే వద్దు, ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్దాం, లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఫస్ట్ ఇల్లు ఇటే కదా, అదే మన వస్తువులు పెట్టుకున్న ప్లేస్ ఇటే కదా. ఇక్కడైతే ఫస్ట్ ఫర్నెస్లో ఐరన్ పెట్టేద్దాం. దీంతో ఇంకొక షీల్డ్ చేసుకుంటాం కదా. వుడ్ కూడా ఎక్కువ లేదు, వుడ్ కూడా కొట్టాలి. ఇంకో షీల్డ్ కూడా వచ్చింది. ఇవన్నీ లోపల పెట్టేద్దాం. ఏమి వద్దు, ఇవి కావాలి. ఇవేమొద్దు. ఇంకా ఇటు వుడ్ తక్కువ ఉంది కదా, ఈ స్మెల్ట్ అయ్యేలోపు వెళ్ళి కొంచెం వుడ్ కూడా కలెక్ట్ చేసుకుందాం. డ్రౌన్, ఐరన్ డ్రౌన్. అయిపోయాడు.
ఇది వచ్చింది నోట్లెస్ షెల్ అంట. నేను ఇది కలెక్ట్ చేసుకున్నా కానీ ఎప్పుడు వాడలేదు పాత దానిలో కూడా. ఇప్పుడు తిందాం. మన దగ్గర ఫుడ్ ఇంకేముంది, ఇది కొంచెం ఉంది, ఇది కొంచెం ఉంది. ఇంకా ఫర్నిష్ చేసుకుందాం. దీని పక్కన పెట్టేసి దీనిలో ఫుడ్ని పడేద్దాం. 10 వచ్చింది ఐరన్. ఇది కాదు క్రాఫ్టింగ్ గైస్. మనమైతే ఫస్ట్ టైం ఈ వరల్డ్లో ఐరన్ పికాక్స్ని అయితే చేసుకున్నాం. దీన్ని ఇక్కడ పెడదాం. ఇదిగోండి ఐరన్ పికాక్స్. ఫుడ్, ఐరన్ చాలా దొరికింది. ఐరన్ ఆర్మర్ అప్పుడే కాదు, ఒక 1.5 స్టాక్ దొరికిన తర్వాత ఐరన్ అప్పుడు ఆర్మర్కి వెళ్తాను నేను, ఎందుకంటే మిగతా వాటికి కూడా కావాలి కదా. చెప్పి కరెక్ట్ అవ్వలేదు. ఫిక్షన్ షాట్ కూడా ఈ ఎపిసోడ్ చేసేసరికి స్ట్రింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ లోపలికి పంపించేద్దాం. స్టిక్స్, ఇంకొక స్టిక్ కావాలి ఫిషింగ్ రాడ్కి. చేసేద్దాం. వచ్చేసింది. సో ఫిషింగ్ రాడ్ అయితే వచ్చేసింది మనకి. ఎటు టైం ఉందిగా, ఫిషింగ్ కూడా చేద్దాం కాసేపు. కరెక్ట్ టైంకి వర్షం పడుతుంది. వస్తుంది చేప వచ్చింది. ఇవన్నీ మనకి ఇలా ఫిష్ అయితే వచ్చింది. నేను ఫుడ్ కోసం ఇంక ఇది వాడదాం అనుకుంటున్నాను, కానీ ఒక ఫిష్ వచ్చేటప్పటికే కొంచెం టైం పట్టిద్ది. మన ఎన్చాన్మెంట్స్ ఉంటే కొంచెం స్పీడ్గా వస్తుంది. నేనైతే ఇది ఆఫ్లైన్లో చేసుకుంటా ఫిషింగ్ అయితే. ఫిషింగ్ చేసిన వరకు ఒక నిమిషం ఆగండి, నాకు ఐడియా ఉంది. చూపిస్తాను నాకు ఉన్న ఐడియా ఏంటో. ఈ చెస్ట్ ఉంది కదా, ఈ చెస్ట్లో ఓన్లీ ఫిషింగ్ చేసినప్పుడు వచ్చినాయి మాత్రమే పెడతాను. నేను ఆఫ్లైన్లో ఫిషింగ్ చేసినప్పుడు ఏమొచ్చినాయో కూడా మీకు చూపినట్టుంది ఎక్స్ట్రా స్టార్టింగ్లో. నేనైతే అప్పట్లో ఆడేటప్పుడు 40 మినిట్స్ 50 మినిట్స్ అలా ఫిషింగ్ మాత్రమే చేస్తూ ఉండేవాడిని. అప్పట్లో చాలా లూట్ కూడా వచ్చేది, ఎంచాన్మెంట్స్ అవి ఇవి అని చెప్పి. ఇప్పుడు వస్తున్నాయో లేదో తెలియదు నాకు. ఇప్పుడు కూడా వస్తే మనం ఇంకా త్వరగా అప్డేట్ అయిపోవచ్చు ఎంచాన్మెంట్ గురించి. ఎక్స్పీరియన్ మాత్రం అవ్వకూడదు, ఎందుకంటే ఎంచాన్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ కదా. సో 27 వచ్చింది. కోర్ ఉంది కదా, ఇంకొన్ని టార్చులు చేసేసుకుందాం, మైనింగ్కి ఉపయోగపడతాయి. మొత్తం 50 వచ్చేసినాయి టార్చులు. అవన్నీ దీనిలో పెట్టేసి వెళ్ళిపోతాము. మ్యాప్ కూడా అవసరం లేదులే. ఇద్దు ఇంకా మొత్తం అయిపోతే వెళ్ళిపోదాం. 3 ఉంది ఇంకా. టోటల్ హాఫ్ స్టాక్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం వెళ్తే ఆర్మర్కి వెళ్ళిపోవచ్చు, కానీ అప్పుడే అవసరమా అని ఇంకొక కట్టే.
అయిపోయింది. టోటల్ 34 ఐరన్ అయితే వచ్చింది మనకి. ఇంకేమన్నా కుక్ చేయాల్సిన ఫుడ్ ఉందా? ఇది ఒకటి ఉంది. కోల్ ఇది పెట్టద్దు, ఎందుకంటే ఇంకా దానిలో ఫైర్ ఉంది కదా, అందుకని. టోటల్ మన దగ్గర కోల్ కూడా 63 ఉంది. అయిపోయింది. మళ్ళీ వెళ్దామా మైనింగ్కి, లేదా నెక్స్ట్ వేసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో? అలా నైట్ అవుతుంది కానీ నిద్రపోదాం. ఇదేంటి ఇంకా వర్షం పోయింది. ప్లేస్ నా దగ్గర అయితే ఐడియా వచ్చింది. మైనింగ్ మిగతాది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. నేను ఫిషింగ్ రాడ్ ఉంది కదా, కాసేపు ఫిషింగ్ చేసి మీకు లూట్ ఏమొచ్చినాయో చూపిస్తాను ఈ సెకండ్ ఎపిసోడ్. నేను అక్కడ ట్రైడెంట్ పంపించాడు, పని చంపేద్దాం. ట్రైడెంట్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ల్యాండ్ మీద ఉండగా మనకి సేఫ్. ఆల్రెడీ చాలా హార్ట్స్ తగ్గినాయి. వాడిని ముందుకు రప్పియాలి మనం. ఎందుకన్నా నేను జూమ్ పెట్టుకున్నాను ఇది అర్థం. ఓకే, ఇప్పుడు అర్థం. మళ్ళీ రాను వెనక్కి. చంపేసా కానీ ట్రైడెంట్ డ్రాప్ చేయలే. ఇంకేదో డ్రాప్ చేశాడు, కాపర్ ఇంకా డ్రాప్ చేసాడు. కాపర్తో ఏమన్నా యూజ్ ఉందా? ఏమో మైన్క్రాఫ్ట్లో కాపర్తో యూజ్ ఉన్నట్టు నాకేమో అనిపించట్లా. కొంచెం ఫుడ్ వచ్చింది కదా అని చంపుతున్నాను. ఫిషింగ్ చూపిస్తా వచ్చాడు, ఎందుకల్లా కాసేపు ఫిషింగ్ చేసి చూపిస్తాను మీకు. కానీ ఫిషింగ్ చేయడం చూపిన ఎందుకంటే బాగుంటుంది. ఇక్కడ కూడా కేవ్ ఉందా? కోల్. కోల్ మాత్రం చాలా ఎక్కువ దొరుకుతుంది వరల్డ్లో. కింద కేవ్ ఉన్నట్టుంది కదా, చూద్దాము. కోల్ మొత్తం కలెక్ట్ చేసుకున్నాక వెళ్ళి చూద్దాం కేవ్లో. ఇంకా చాలా ఉంది ఇక్కడ. ఎక్స్పీ మొత్తం చాలా ఎక్కువ వస్తుంది తవ్వుతున్న కోలు. ఇంకా అవ్వలేదు. అమ్మ ఎప్పటికన్నా అయిపోయింది కోలు. ఈ ఒక్క చోటే 35 కోలు దొరికింది. ఇంత ఎక్కువ దొరుకుతుంది వాళ్ళు అంటే. అండ్ కాపర్ అసలు కలెక్ట్ చేసుకుందాం, ఎందుకు ఉపయోగపడుతుంది చూద్దాం. కాపర్తో కూడా ఏమైనా బిల్స్ చేయొచ్చాము. చాలా ఎక్కువ వస్తుంది చదువుతుంటే. ఓరిని మళ్ళీ కోల్ దొరికింది.
ఒకసారి దొరికితే మాత్రం 10-20కి తక్కువ ఉండట్లే కోడి. అది మంచిదే, కోడి ఎక్కువ దొరుకుతుంది, తర్వాత మళ్ళీ ఇబ్బంది అవసరం ఉండదు. మనం ఇప్పటికి వచ్చి సైలెంట్ కేసు అక్కడ వాళ్ళ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఇల్లు కట్టుకున్నాము, లేదా ఇల్లు కట్టుకోవడానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకుందాం. ఆ రెండింటిలో ఒకటి రేపు నెక్స్ట్ ఎపిసోడ్ అయితే. చాలా దొరుకుతుంది కోడి. కాపర్ కూడా తీసేసుకున్నాం, వెళ్ళిపోదాం బయటికి. ఇక్కడ ఏమీ లేదు. వచ్చేసాం. వచ్చాం. ఒకసారి FPS మొత్తం అయింది. ఎక్సి కరెక్ట్ అవ్వు. ఇక్కడ కూడా షీప్ ఉంది, దీన్ని కూడా చంపేసి మళ్ళీ ఫిషింగ్కి అయితే వెళ్ళిపోదాం. అయిపోయింది. అక్కడ నుండి కాసేపు ఫిషింగ్ చేసి మీకు రిజల్ట్ ఏంటో చూపిస్తా. గైస్ నేను అప్పటి నుంచి ఫిషింగ్ చేస్తూనే ఉంటున్నాను, మళ్ళీ నైట్ కూడా అవుతుంది. మీకు ఏం వచ్చినాయో నేను మార్నింగ్ అయిన తర్వాత చూపిస్తాను. ఇంకా ఫిషింగ్ చేస్తూనే ఉన్నా. ఇంక ఒక్కటి పట్టేసుకొని స్లీప్ వేసేసి మార్నింగ్ ఏమేమి వచ్చినాయో చూపిస్తా చెస్ట్లో అరేంజ్ చేసి. గైస్ మొత్తం 2 జాంబీలో పిల్ల జాంబీ అయితే కలిసి చంపేసినాయి అన్నమాట. 16 XP పోయింది. దరిద్రం కొద్ది క్రీపర్ కూడా వచ్చింది ఇక్కడికి. ఫస్ట్ అయితే మొత్తం కలెక్ట్ చేసేసుకుందాం. క్రీపర్ అక్కడ బయలుకూడదు, అక్కడ వెళ్తే వస్తువులు మొత్తం పోతాయి. వస్తువులు మొత్తం కలెక్ట్ చేసేసుకున్నాక ఇప్పుడైతే బ్లాక్స్ పెట్టుకొని పైకి వెళ్ళిపోదాం. అన్నీ వచ్చేసినట్టే కదా, ఇంకేం లేవుగా. లేదా వాళ్ళందరినీ దూరంగా పంపించేసి మనం వెళ్ళి స్లీప్ వేసేద్దాం. త్వరగా త్వరగా త్వరగా. ఓరే ఏంటి ఇన్ని క్రీపర్లు స్పాన్ అయినాయి. కనీసం ఆగితే ఇది వచ్చిన ఎక్కడికి కూడా. $16 XP కాస్త 7 అయింది. ఫస్ట్ అయితే షీల్డ్ పెట్టేసుకుంటున్నాం. నెక్స్ట్ ఈ మొత్తం అరేంజ్ చేసుకొని ఇంక వెళ్ళిపోదాం వాళ్ళని చంపేయడానికి. ఎవరు కొడుతుంది సౌండ్ ఏంటి? ఇప్పుడైతే స్పైడర్ వేసేసి నిద్రపోదాం.
మొత్తం పోగొట్టారుగా. వాళ్ళు మళ్ళీ వచ్చేసినాయి. వెళ్ళి దూరంగా నిద్రపోదాం ఫస్ట్. మార్నింగ్ అయితే అప్పుడు సగం మంది చచ్చిపోతారు. మార్నింగ్ అయిపోయింది. ఇప్పుడు జాంబీస్ స్కెల్టన్స్ అన్నీ కాలిపోతాయి. ఇంకా అయినా సరే డ్యామేజ్ అయ్యిందా? ఇప్పుడు నేను ఫిషింగ్ చేసినప్పుడు ఏమో వచ్చినాయో చూపిస్తాను మీకు. ఇవే నాకు ఫిషింగ్లో వచ్చినాయి. అయితే అలా వస్తాయి ఈ ఫిషింగ్లో. కొంచెం సేపు ఫిషింగ్ చేసినప్పుడు పైగా 16లో ఉంటే నా ఎక్స్పీ కూడా 17 వెళ్ళిపోయింది ఇందాక. ఈలోపు వచ్చి చంపేసింది, ఇంకేం చేయలేము. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా కొంచెం ఎక్స్పీ కలెక్ట్ చేసుకొని అయితే కనిపిస్తా. ఏమో మేము చేయొచ్చు చేయకపోవచ్చు ఆఫ్లైన్ వర్క్ అయితే, ఎందుకంటే మొత్తం ఎపిసోడ్లోనే చూపిద్దాం అనుకుంటున్నా నేను. ఇంక ఇవాళకైతే అంతే గైస్. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వరల్డ్ తెలుగు గేమింగ్. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఫిష్ అంటే ఇల్లు కట్టడానికి కావాల్సినవి అయితే కలెక్ట్ చేసుకోవడం లేదా ఇల్లు కట్టేయడం ఇలా అయితే చేద్దాం. సో బై బాయ్.